నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో పంచాంగం, శుభ అశుభ సమయాలు, ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. ఒక జీవిత సత్యం చెప్పనానేస్తమా, మార్పును అంగీకరించడం నేర్చుకో. ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. కష్టమైన సుఖమైన మారిపోతుంది. ఈరోజు మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభావనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, 2026 ఏప్రిల్ 11 శనివారం. సూర్యోదయం ఉదయం 6:06, సూర్య అస్తమయం సాయంత్రం 6:27. చంద్రోదయం రాత్రి 1:35, చంద్ర అస్తమయం మధ్యాహ్నం 12:56. తిథి నవమి రాత్రి 12:35 వరకు. తదుపరి దశమి. నక్షత్రం ఉత్తరాషాఢ, మధ్యాహ్నం 1:28 వరకు. తదుపరి శ్రవణం. కరణము తైతుల, ఉదయం 11:58 వరకు. తదుపరి గరజి రాత్రి 12:35 వరకు. తదుపరి వనిజ. యోగము సిద్ధము సాయంత్రం 6:27 వరకు. తదుపరి సాధ్యము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:12 నుండి 10:44 వరకు. యమగండం మధ్యాహ్నం 1:49 నుండి 3:22 వరకు. గుళిక కాలం ఉదయం 6:06 నుండి 7:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:45 నుండి 8:35 వరకు. వర్జ్యం సాయంత్రం 5:55 నుండి 7:37 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:30 నుండి 5:18 వరకు. అమృత గడియలు ఉదయం 6:38 నుండి 8:23 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి 12:42 వరకు. ఏప్రిల్ 11 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి నవమి, రాత్రి 12:35 వరకు ఉంది. తదుపరి దశమి. నవమి తిథి రిక్తి తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే దశమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. శ్రవణ నక్షత్రం శనివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం మధ్యాహ్నం 1:39 నుండి ఆదివారం ఉదయం 6:12 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో, చంద్రుడు మకర రాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. శనివారం తూర్పు ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. శ్రవణ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ,
ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు ప్రత్యేకతలు: జ్యోతిరావు పూలే గారి జయంతి, నేషనల్ పెట్ డే. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: ఈరోజు అష్టమి తిథి రాత్రి 11:13 వరకు ఉంది. ఈరోజు ప్రశ్న: హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరు ఏమిటి? తులసీవనం, అశోకవనం, మల్లెవనం, ఉద్యానవనం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: వివాహాది సంబరాలతో హడావిడిగా గడుపుతారు. వృషభ రాశి: భూమి వివాదాలపై ఒక ఒప్పందానికి వస్తారు. మిథున రాశి: ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న భూమి వివాదాల నుండి బయటపడతారు. కర్కాటక రాశి: ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తారు. సింహరాశి: వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కన్యరాశి: సంతానపరంగా కొంత నిరాశ కలుగుతుంది. తులారాశి: కుటుంబ సభ్యుల సూచనలను అనుసరించి ముందుకు సాగుతారు. వృశ్చిక రాశి: సోదరుల నుండి ఒత్తిడులు తగ్గుతాయి. ధనుస్సు రాశి: నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు మరింత కలిసి వస్తాయి. మకర రాశి: వేడుకల నిర్వహణపై సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కుంభరాశి: ఎటువంటి బాధ్యత అయినా తేలిగ్గా పూర్తి చేస్తారు. మీనరాశి: దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తీరుతాయి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.